శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్ర అనుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు ధనుసు రాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సులో బుధుడు, మకరంలో రవి, కుంభంలో శుక్రుడు శని భగవానులు, మీనంలో రాహువు. కుజ భగవానులు 21 జనవరి 2025 సాయంత్రం 4:05 మిథున రాశిలో వక్రగమనంలో ప్రయాణం చేస్తారు. బుధ భగవానులు 24 జనవరి 2025 సాయంత్రం 4:50 మకర రాశిలో ప్రయాణం చేస్తారు. ధనుసు రాశి వార ఫలితాలు. ధనుసు రాశి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా విద్యా కోర్సును చేయవలనని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరు సాంప్రదాయాన్ని ధర్మాన్ని పాటిస్తారు. వీరి మాటకి విలువ ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం నుండి కొంత ధనం వచ్చే అవకాశం ఉంది. ఉన్న ఇంట్లోనే ఉంటే అభివృద్ధి తక్కువగా ఉంటుంది. వీరు పాల వ్యాపారం వంటివి, నీళ్ల వ్యాపారం వంటివి చేస్తే కలిసి వస్తుంది. ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ ఉద్యోగం వస్తుంది. జనవరి 24 వరకు ఈ యొక్క అవకాశం ఉంది. కానీ ఉద్యోగంలో ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగంలో చేరిన తర్వాత చాలా మెలకువగా ఉండాలి. నిత్య నూతనంగా కనిపిస్తారు. ఎటువంటి విషయాల పట్లైనా కుతూహలం చాలా ఎక్కువగా ఉంటుంది. వివాహం చేసుకోబోయేవారు, ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు తనలాంటి ఉద్యోగం చేసే భాగస్వామి కావాలని కోరుకుంటారు. మరికొంతమందికి జీవిత భాగస్వామితో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరు స్పిరిచువల్గాను దైవేచ్ఛగాను గనుక ఉంటే మంచి భాగస్వామి వచ్చే అవకాశం ఉంది. లేదంటే అరాచకాన్ని సృష్టించేవారు వచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని కోర్టు దాకా తీసుకువెళ్ళటం, మీ ఆస్తిని డబ్బును లాగేయటం వంటివి చేస్తారు. సంతానం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఆలస్యం అవుతుంది. ఏప్రిల్ 2 తర్వాత మీ యొక్క ప్రయత్నాలను కొనసాగించండి. అవి కలిసి వస్తాయి. ఏ విషయంలోనైనా మధ్యవర్తులుగా వ్యవహరిస్తే మీ మాటను వింటారు. కొత్త మార్పుని ఇష్టపడరు. ఆహారం తీపి మరియు వాతపు ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అనారోగ్యం ఎక్కువగా బాధిస్తుంది. నిమ్ము, జలుబు, దగ్గు వంటివి ఉండే అవకాశం ఉంది. మీ తల్లిగారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మే 15 వరకు ఈ సమస్య ఉండే అవకాశం ఉంది. ఎదుటివారితో మాట్లాడే విధానాన్ని నేర్చుకుంటారు. దైవం ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం పరమేశ్వరుడు. ఆయనకు సోమవారం రుద్రాభిషేకం చేయించండి. దానం హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నవారికి పాలను, భోజనాన్ని పంచిపెట్టండి. బియ్యం దానంగా ఇవ్వండి. అంతా మంచే జరుగుతుంది. శుభం.